హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అను ఆల్ ఇన్ వన్లో. ఈరోజు మీకోసం నేను 2 కాంబినేషన్ రెసిపీస్ అనేవి తీసుకొచ్చాననమాట. ఆల్రెడీ ఫోటో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. పొటాటో ఫ్రై అండ్ వాము రసం అండి. వాము రసం అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, జలుబు చేసేసి కప్పం పట్టేసినట్టు ఉంటుంది. వాళ్ళకైతే ఈ వాము రసం చాలా బాగుంటుంది. అండ్ ఆ రసానికి కాంబినేషన్గా ఈ పొటాటో ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దానికోసం ముందుగా నేను 1/2 kg వరకు ఉన్న బంగాళదుంపలు తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. నేను ఇప్పుడు పీల్ తీసినప్పుడు ఏమీ వాటర్లో ఏమీ వేయట్లేదు, ముందు పీల్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము. చక్కగా ఇదిగోండి ఈ సైజులో మనము కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదిగోండి హాఫ్గా చేసేసుకొని 4 ముక్కలుగా చేసుకుందామండి. ఎందుకంటే ఇది 4 ముక్కలు అని అంటున్నాను, క్వాంటిటీ అనేది ఉంటుంది కదండి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు. ఇదిగోండి ఈ పార్టీ మందం ఉందనుకోండి, మనకి ముక్క అనేది అంటుకోకుండా ఉంటుంది. మీరు ఇంకా సన్నగా తరిగేశారనుకోండి, అది మనం ఉప్పు పసుపు వేయంగానే మ్యాష్ లాగా అయిపోతుంది అనమాట. ఈ సైజు క్యూబ్స్గా తీసుకొని ఇప్పుడు వీటిని మొత్తం కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న వాటిని నేను వేడి నీటిలో వేస్తున్నానండి. అలా అని బాగా మరిగిన నీళ్ళేమీ కాదు, గోరువెచ్చగా కొంచెం ఎక్కువగా వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నీ వేసేసుకున్నాం అనుకోండి, ఇవి కొంచెం మెత్తబడతాయి. అండ్ బంగాళదుంపల్లో ఉన్న స్టార్చ్ అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత వీటిని ఇలాగా మనము వడపోసేసుకుందాము. ఇదిగోండి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ అనేది 2 స్పూన్స్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి నేను. దీంట్లోని పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయి. నాకైతే అసలు ఇలాంటి ఫ్రైస్లో అవి పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 3 ఎండుమిర్చిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నిటినీ చక్కగా కలర్ మారేదాకా వేయించుకుందాము. చూడండి మనకు ఎండుమిర్చి చక్కగా కలర్ మారింది. ఇప్పుడు దీంట్లో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని ఎమ్మటే గరిటె పెట్టి తిప్పద్దండి అస్సలు. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకుందాము. చూడండి ఇలా వేగిన తర్వాత గరిటెతో జస్ట్ ఇలాగ తిప్పుకోవడమే అనమాట. మరి ఊరికి కలిపేయవద్దు. ఇలా తిప్పుకొని పల్చగా వేసుకుందాము మూకుల్లో. ఇదిగోండి ఇలాగ పల్చగా చేసుకున్నాం అనుకోండి, మనకి ముక్క అనేది చక్కగా క్రిస్పీగా వేగుతుంది అడుగున. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. చూడండి నేను మీకు చూపిస్తాను ముక్క అనేది ఎంత చక్కగా వేగిందో. ఎర్రగా వస్తుంది చూడండి, పై కోటింగ్ అనేది ఎర్రగా అవుతుందన్నమాట ముక్కకి ఇలాగా. ఇప్పుడు వీటిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క ముక్క వేగుతుంది, ఒక్కొక్క ముక్క వేగదు కాబట్టి చూసుకొని కలుపుతూ వేయించుకోండి. ఇంకొక 2 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది పట్టింది నాకు. మీరు వేసుకునే ముక్కల్ని బట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసుకుందాము. మనము ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టేసింది అనుకోండి, ముక్క అనేది మగ్గుతుంది. ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇలాగా పొటాటో ఫ్రై పొడి పొడిగా రావాలంటే మూత అనేది అస్సలు పెట్టకూడదు. చూడండి ఉప్పు వేసిన తర్వాత మనకి గరిటెతో ఇలా నొక్కితే ముక్క అనేది 2 ముక్కలుగా అయిపోతుంది. అంటే మనకి ముక్క అనేది మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించేసుకొని దీంట్లోనే నేను 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని గరిటె పెట్టి కదుపుకోవద్దండి. చూడండి నేను చూపించినట్టు పైకి ఇలాగ ఎగరేయండి. ఎగరేస్తే మనకి కారం అనేది ఏమవుతుందంటే చక్కగా ముక్కలకి పడుతుందనమాట. మనము గరిటె పెట్టి కదిపేసాం అనుకోండి, ఆల్రెడీ ముక్క అనేది కొంచెం మెత్తబడింది కాబట్టి మ్యాష్ లాగా అయిపోతుంది. చూడండి ఇలాగ పట్టిన తర్వాత కూడా ఎక్కువగా ఏమీ కలపద్దు. జస్ట్ ఎక్కడైనా కారం అనేది సెట్ అవ్వకపోతే ఒక్కసారి కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకి ఒక కోటింగ్ వరకు క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు. మీరు ఈసారి పొటాటో ఫ్రై చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికి కాంబినేషన్గా పప్పు టమాటా, లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను వాము రసం, అది కూడా ట్రై చేయండి. ఇదిగోండి వాము రసం కూడా పెట్టేశాను. పిల్లలకి జలుబు చేసినప్పుడు కన్ఫామ్గా ఇది చేయండి, కఫం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. దానికోసం ముందుగా నేను 2 టమాటాలు, నిమ్మకాయ సైజంత చింతపండు, 3 ఎండుమిర్చిని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వాము రసం పొడికి ముందుగా వెల్లుల్లి రెబ్బలు 3, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు వాము అండ్ 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు,
ఒక ఇంచు అల్లం ముక్క అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా దంచేసుకుందామండి. పొడిలా చేసుకోవాలి. మనం ఎంత బాగా మెత్తగా దంచుకుంటే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా బయటికి వచ్చి రసం పౌడర్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు అండి, కానీ దీనంత టేస్ట్ అనేది రాదు. ఇదిగోండి మనకి పొడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇంకా చింతపండు టమాటాలని చక్కగా పిసికేసుకుందాము. ఎండుమిర్చిని కూడా గట్టిగా నొక్కుతూ పిసికేసుకోండి. ఇలా పిసికిన తర్వాత మీకు రసం క్వాంటిటీ పులుపు చూసుకొని వాటర్ అనేది చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే నేను కల్లుప్పు అనేది వేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా ముందు కూడా, రసాలకి కానీ సాంబార్కి కానీ ఇలాగ కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ముందుగా దంచి పెట్టుకున్న రసం పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మనము రసం అనేది మరిగించుకోవాలండి. అప్పుడే మనకి ధనియాలు, మిరియాలు, వాము నుంచి మంచిగా రసం అనేది దిగి చక్కగా మనకి వాము రసం అనేది స్మెల్ చాలా బాగా వస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు దీన్ని నేను పిల్లల కోసం చేస్తున్నానండి. అందుకని నెయ్యితో తాలింపు వేసుకుంటున్నాను. ఇలాగ కడాయి తీసుకొని నెయ్యి అనేది వేసేసుకొని కరిగిన తర్వాత మాత్రమే ముందుగా 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అండ్ కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు అండ్ కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత, కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత చక్కగా మనము పోపు వేసుకున్నాం అనుకోండి, అసలు వాము రసం ఉంటుందండి. అసలు పిల్లలైతే గ్లాసులో వేసుకొని తాగేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ రసానికి పొటాటో ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.